కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి అక్రమంగా చొరబడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్తున్నారని తెలిసి ఎస్ఐ ఎళ్లగౌడ అక్కడకు చేరుకున్నారు. అక్రమంగా చొరబడ్డ వారిపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు. కావాలనే కొందరు వ్యక్తులను పేదలకు దుష్ప్రచారంతో రెచ్చగొడుతున్నారని, అక్రమ చొరబాటులకు కారణమవుతున్నారని ఎస్ఐ తెలిపారు. పేదలు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలని, ప్రభుత్వమే అర్హులను గుర్తించి ఇళ్లు కేటాయిస్తుందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లలోకి చొరబడితే చర్యలు తీసుకుంటామని, అమాయక ప్రజలు వదంతులు నమ్మి మోసపోవద్దని సూచించారు. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్లు కన్స్ట్రక్షన్ ఎంఎస్ వారు కన్స్ట్రక్షన్ చేస్తారు. కొన్ని డబుల్ బెడ్రూమ్లు 650 డబుల్ బెడ్రూమ్లు ఇంకా అవి కంప్లీట్ కాలేదు, టోటల్గా కంప్లీట్ కాలేదు. వాళ్ళు అనవసరంగా పాపం అమాయక ప్రజలను వాళ్ళను ఆసరాగా తీసుకొని మీకు ఇండ్లు ఇప్పిస్తాం, జాగాలు ఇప్పిస్తాం, ఇక్కడ జాగాలు ఉన్నాయి, ఆడ జాగాలు ఉన్నాయి అని చెప్పి అనవసరంగా వాళ్ళకు ప్రోత్సహించుకుంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళందరినీ 20 మందిని 30 మందిని మొన్న బద్దిపల్లి కాడికి ఒక 100-200 మందిని తీసుకొచ్చి తర్వాత ఎక్కడ తీసుకొచ్చినా కూడా అది ఒక ప్రొసీజర్ ఉంటుంది, చట్టం ఉంటుంది. దాని యొక్క ఎవరు బీదస్తులు ఉన్నారో ఇప్పుడు ఈ 650 కూడా వాళ్ళ తిరిగి బీదస్తులే కదా, వాళ్ళు ఏం లేనులే కదా, వాళ్ళకు కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధమైనప్పుడు మిగతా వాళ్ళను కూడా రెచ్చగొట్టి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటానికి